969 వద్ద ట్రేడ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 9 పాయింట్స్ పాజిటివ్గా 30,335 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే టాటా మోటార్స్ 4.20%, భారతీ ఎయిర్టెల్ 3.27%, ఐషియా మోటార్స్ 2.18%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నియర్లీ 2% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5% పైగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.21%, బజాజ్ ఆటో 1.22%, గ్రాసిమ్ 1%, యూపీఎల్ 0.80%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.5% పైగా డౌన్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఇక మెరిట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ ట్రెండ్ ఉన్నప్పటికీ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 873గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 783గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.11% నెగిటివ్గా 31,490 వద్ద మూవ్గా, సిల్వర్ 0.34% నెగిటివ్గా 37,483 వద్ద మూవ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే 0.07% పాజిటివ్గా 4,283 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.37% నెగిటివ్గా 188 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ ఒకటి ఈరోజు స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అండ్ కొంత ఆటో స్పేస్లోని స్టాక్స్ లైక్ మారుతి కావచ్చు, ఐషియా మోటార్స్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి. మారుతి మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న రికవరీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే పిరమిల్ ఎంటర్ప్రైజెస్ 2% అండ్ CG Consumer 1.85%, దివి స్లాబ్స్ 1.5%, అశోక్ లేలాండ్ అండ్ క్రిజిల్ ఒక 1% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే సైంట్ 10.5%, దీపక్ ఫర్టిలైజర్స్ 4%, జీ మీడియా 3.23%, జిఎం బ్రీవరీస్, తిరుమలై కెమికల్స్ లాంటి స్టాక్స్ ఒక 3% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత హయ్యర్ సైడ్లో మార్కెట్స్ డేని ప్రారంభించినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. హైస్ నుండి మార్కెట్స్ కరెక్ట్ అవుతూ రావడం మనం చూసాము. కొంతవరకు కన్సాలిడేషన్ ఫేస్లో మార్కెట్స్ మూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి రికవరీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొంత డిప్ అనేది వచ్చిందో ఆ డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది రావడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఇప్పటివరకు మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? మార్కెట్స్ అంటే కొంచెం వోలటాలిటీ అనేది ఉంది, కానీ మళ్ళీ రికవరీ అనేది మార్కెట్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. డే హైస్ దగ్గర నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. 11,768 డే హై, 763 దగ్గర ప్రస్తుతానికి మనకి నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంది. ఈవెన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 11,700 పైన ఇప్పుడే నిఫ్టీ రావడం చూస్తున్నాము. లో నుంచి బాగా రికవరీ అనేది నిఫ్టీలో కనపడుతుంది. ప్రధానంగా ఈరోజు మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే ఐషర్ మోటార్స్ ఒకటి టాప్ గెయినర్గా ఉంది. తర్వాత భారతీ ఎయిర్టెల్ సెకండ్ గెయినర్ మనకి. ఇంకా మిగతా వాటిలో చూసుకుంటే టాటా మోటార్స్, ఎస్బీఐ లాంటివి గెయినర్స్లో ఉంటే, మరోవైపు బజాజ్ ఆటో నిన్న నెంబర్స్ పరంగా కొంత వీక్గా ఉండడము, బజాజ్ ఆటోలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడుతుంది. అదేవిధంగా అల్ట్రాటెక్, హింద్ పెట్రోల్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ లెవెల్లో కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్గా చూసుకుంటే 50-50 పరంగా ఉంది. కొంచెం అడ్వాన్సెస్ కొంచెం ఉన్నాయి. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాం. ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మనం చూస్తున్నాము. సెలెక్టెడ్ మిడ్ క్యాప్లో కొంచెం డౌన్ ట్రెండ్ కూడా ఉంది. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే లో నుంచి బాగా మార్నింగ్ టైంలో బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం లో నుంచి రికవర్ అయింది. ఇప్పుడిప్పుడే మార్కెట్స్ లో నుంచి బాగా రికవరీ ఈ మోడ్లో ఉన్నాయండి. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు రియాలిటీ స్పేస్లోని గోడ్రేజ్ ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. ఒక 8-8.5% పైగా ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈ ర్యాలీకి గల రీజన్ ఏంటంటారు? అండ్ అట్ ది సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు హయ్యర్ సైడ్? చూడండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అండి. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ స్పేస్లో ఇది ఒకటి మనకి ప్రస్తుతానికి ఒక న్యూ హైస్ వైపు వెళ్తూ ఉన్న స్టాక్ ఇది కానీ గమనిస్తే మనకి ఈవెన్ మార్కెట్ పడుతున్న టైంలో కూడా పెద్దగా పడలేదు. 600 అండ్ చేంజ్ బిలో, అంటే 700 బిలో వచ్చింది. బట్ ఎక్కువసేపు నిలవలేదన్నమాట. పెరుగుతూనే ఉన్న స్టాక్ అని అనుకోవచ్చు. నేను అనుకోవడం ఇది మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 1040 లెవెల్స్ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. మనం గతంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు దీన్ని రికమెండ్ చేసాము.
నేను కూడా మీ స్టాక్ ఇంకా మరింత అట్లీస్ట్ ఒక 15-20% అప్సైడ్ మనకి పొటెన్షియల్ కనపడుతుందండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మీరన్నట్టుగా ఇందాక కనుక చూసుకున్నట్టయితే బజాజ్ ఆటో కొంత సేల్స్ బాగున్నప్పటికీ కూడా కొంతవరకు డౌన్ సైడ్లో మూవడం చూస్తున్నాము. ఓవరాల్గా లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఈ టెక్నికల్ ట్రెండ్ అనేది బజాజ్ ఆటోది కొంత వీక్గానే కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ డౌన్ సైడ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ కొంతవరకు ఈ కరెక్షన్ అనేది ఇంకా కొనసాగొచ్చు అంటారా ఇందులో? ఇప్పుడు బజాజ్ ఆటో పరంగా చూసుకుంటే ఇది ఓవరాల్గా ఆటో సెక్టార్లో ఒక మూడేళ్లుగా మనకి చూసుకుంటే పెద్దగా పెరిగింది లేదండి. అయితే ఒక 6 months బ్యాక్ ఇందులో ఒక మంచి అప్ ట్రెండ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సస్టైన్ కాలేకపోయింది. ఇది పెద్దగా రేంజ్ అనేది చూసుకున్నా కూడా 24 నుంచి 32 దాకా రేంజ్ అనమాట. అంటే పెద్దగా మనకి మార్పులు ఈ స్టాక్లో పెద్దగా కనపట్టలేదు. గత 2 yearsగా కూడా చూసుకుంటే పెద్దగా పెరిగింది లేదు. ప్రస్తుతానికి ఈవెన్ రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. పెద్దగా ఇందులో మనకి బ్రేక్అవుట్స్ పెద్దగా వచ్చే అవకాశాలు లేవండి. రీసెంట్గా కొంచెం 3,000 దాకా వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉంది. ఇది షార్ట్ టర్మ్ కొంచెం డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ లాస్ట్ ఒక 2 to 3 days ర్యాలీ తర్వాత చూసుకున్నట్టయితే ఈరోజు కొంత హయ్యర్ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఒక ప్రాఫిట్ బుకింగ్గా కూడా చెప్పుకోవచ్చు. మెటల్ స్టాక్స్ అన్ని లైక్ JSW స్టీల్ కావచ్చు, హిందాల్కో నిన్నంతా కూడా చూసుకుంటే హిందాల్కో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తాము. వేదాంత అలాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. కొంత లాస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే ర్యాలీ చూసామో దానికి ఒక చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అంటారా, లేదా ఇది జస్ట్ ఒక తాత్కాలిక ప్రాఫిట్ బుకింగ్ అని భావించవచ్చు అంటారా? జస్ట్ ఒక కంటిన్యూ ర్యాలీ వచ్చాయి కాబట్టి ఇవి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో ఉంటుందండి, అది నార్మలే. మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్స్లో మళ్ళీ ఇవి కొంచెం ఒక 2 to 3% అట్లా కరెక్ట్ అయితే పిక్ చేసుకోమని చెప్తాను. లాంగ్ సైడే ఉండమని చెప్తాను. ఓవరాల్ ట్రెండ్ అయితే మెటల్స్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఒక వీక్ ట్రెండ్ నుంచి ఒక అప్ ట్రెండ్కి వచ్చాయి కాబట్టి కరెక్షన్స్లో వీటిని కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఓవరాల్గా మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత వాల్టాలిటీ బేసిస్లోనే మీరు అన్నట్టుగా కొంత వాల్టాలిటీ ధోరణిలో అనేది ఎక్కువగా కనిపిస్తోంది. హయ్యర్ లెవెల్స్లో ఈరోజు కొంత డేని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది రావడం చూసాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టు ఒక రికవరీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. కొంత ఈ వాల్టాలిటీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారు మార్కెట్స్లో? డెఫినెట్గా అండి, వాల్టాలిటీ అనేది కొనసాగవచ్చు. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్న కొద్ది కూడా మనకి వాల్టాలిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇన్ని రోజులు మనం చూసాం చాలా బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. మార్కెట్ ఇంత ర్యాలీ వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్లో కనీసం ఒక చిన్న కరెక్షన్ కూడా రాలేదు. అంటే దగ్గరగా మనకి 1100 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది లాస్ట్ ఒక 2 monthsలో, అది గమనించాలి. కాబట్టి పర్సంటేజ్ పరంగా 10%, 12% దాకా నిఫ్టీ పెరిగింది. ఇంకొక 2% పైన పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా హయ్యర్ లెవెల్స్లో కానీ క్లోజ్ అవుతూ ఉంటే న్యూ హైస్ని ఫామ్ చేసినట్టు మనకి లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కరెక్షన్ రావడం అనేది హెల్దీ అనమాట మార్కెట్స్లో. కాబట్టి కరెక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు కూడా చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మార్కెట్ మంచి అప్ ట్రెండ్లో ఉందండి. ఓకే శశి గారు, ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్ కనుక చూస్తే కొంత ఫ్లాట్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా టెక్నికల్ స్ట్రెంత్ పరంగా కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. టెక్నికల్లీ ఇది కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్లో కొంత హయ్యర్ సైడ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. లోయర్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ ట్రెండ్లోకి ఈ స్టాక్ రావడం మనం చూస్తున్నాము. ఇది ముఖ్యంగా చూసినట్టయితే రెసిస్టెన్స్ ఎక్కడ ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటారు? ఏషియన్ పెయింట్స్ యాక్చువల్గా అన్ని రెసిస్టెన్స్ పైనే ఉందండి. ఇది కానీ చూసుకుంటే ఇది కూడా ఏమాత్రం కూడా పడకుండా ఈవెన్ బేర్ మార్కెట్లో కూడా ఈవెన్ ఒక టైంలో క్రూడ్ ఆయిల్ కొంచెం పెరిగినా కూడా ఏమాత్రం ఇందులో పెద్ద కరెక్షన్ లేదు. ఇది న్యూ హైస్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నేను కూడా ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ కానీ చూసుకుంటే ఏషియన్ పెయింట్స్కి 1640 నుంచి 1680 రూపీస్ దాకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇది రీచ్ ఆ టార్గెట్స్ని అచీవ్ చేసే అవకాశం ఉందండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే IFB అగ్రో ఈరోజు కొంత కరెక్షన్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కొంత ఫ్యూచర్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? IFB అగ్రో విషయానికి వస్తే ఇది యాక్చువల్గా ఫీచర్స్లో లేదండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే IFB అగ్రో ఇమీడియట్గా అయితే బౌన్స్ అయ్యే అవకాశాలు పెద్దగా లేవు. బట్ ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్గా మనకి ఈ ఆల్కహాల్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ట్రెండ్ పెద్దగా పాజిటివ్గా లేదండి. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు బాగా పెరుగుతాయి అనుకున్నాం, బట్ ఇవి ఈసారి మధ్యలో ఒక 2 months బ్యాక్ పెరిగాయి, తర్వాత ఆగిపోయినాయి. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ ఐఎఫ్బి అగ్రో బాగానే ఉండవచ్చు అనిపిస్తుంది. ఓకే శశి గారు, ఒక ఓవరాల్గా బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ప్రైవేట్ బ్యాంక్స్ స్ట్రాంగ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా పిఎస్యూ బ్యాంక్ స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రం కొంత కరెక్షన్ అనేది మనకు కనిపిస్తోంది. హయ్యర్ లెవెల్స్ నుండి బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా బ్యాంక్స్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? ఈ టైంలో బ్యాంక్స్లో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు సజెస్ట్ చేస్తారు? ఉంటుండే బ్యాంక్స్ కొంచెం నిన్న కొంచెం హై నుంచి రివర్స్ కావడం చూసామండి. కాబట్టి ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్ 1-2 రోజులు కొన్ని బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండడానికి అవకాశం కనపడుతుంది. ఓకే అండి, కాలర్స్ మెయిల్స్ కూడా తీసుకుందాము. ఆల్టర్నేటివ్లీ వెంకట్ మెయిల్ చేశారు. రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్స్లో సెల్ చేసుకోవచ్చు అంటారా? ఒక 20 points వరకు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ మనం సెల్లింగ్కి వెళ్ళడము అనేది రిస్క్ అవుతుంది. బట్ రెండు కూడా ఐసిఐసిఐ అండ్ రిలయన్స్ రెండు బాగా ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. 1420 ఆ లెవెల్లో చూడండి, రిలయన్స్ అక్కడ ప్రయత్నం చేయండి. 1420 దాటకపోతే 1420 ఆ లెవెల్లో మీరు సెల్ చేయండి. ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మళ్ళీ ఈరోజు కొంచెం వీక్ అయింది. బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ వెళ్ళడం ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. అప్పటి వరకు స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయండి. ట్రెండ్ రివర్స్ కానంతసేపు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ చూసాం, జస్ట్ 3 daysలోనే 180 లెవెల్స్ నుంచి ఇప్పుడు 197కి వచ్చేసింది. అంటే వితిన్ డేస్లో వీక్ ఉన్న స్టాక్ ఎంత స్ట్రాంగ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే స్టాక్స్ ఎప్పుడు పెరుగుతాయి చెప్పడం కష్టం. బుల్ మార్కెట్లో మనకి సెల్లింగ్ వెళ్ళడం కన్నా కొంచెం పడినప్పుడు నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఏమాత్రం డిప్ వస్తే బయింగ్ వెళ్ళడమే కరెక్ట్. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో నో ట్రేడ్ జోన్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. అంటే ట్రేడింగ్కి అటు అనుకూలంగా లేవని చెప్పొచ్చు. అటు బై చేయాలంటే బాగా ఓవర్ బాట్లో ఉన్నాయి, అట్లనే సెల్ చేద్దాము అంటే మార్కెట్ ట్రెండ్ బులిష్ ఉంది. కాబట్టి మనం దీన్ని నో ట్రేడ్ జోన్గా అనుకుంటాం. ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అవుతుందో ఆ రివర్సల్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మణికంఠ మెయిల్ చేశారు, ఇంట్రాడేకి ఏదైనా స్టాక్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు శశి గారు ఈరోజుకి. ఇప్పుడు ఆల్రెడీ మనకి లో నుంచి బాగా రికవరీ కావడం చూసామంటే ఇప్పుడు కూడా ఇంట్రాడే పరంగా మనం స్టాక్స్ రికమెండ్ చేయడం కష్టము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా స్టాక్స్ అన్నీ కూడా ఈవెన్ డే పరంగా కూడా ట్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. కాబట్టి ఎగ్జాక్ట్గా రికమెండ్ చేయడం కష్టం అండి. జయశ్రీ మెయిల్ చేశారు, అమర్ రాజా బ్యాటరీస్, జిఏసీ హౌసింగ్, శోభా డెవలపర్స్ ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో అమర్ రాజా బ్యాటరీస్ కన్నా ఎక్సైడ్ వైపు వెళ్ళండి. తర్వాత జిఐసిని మాత్రం కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. గోపీకృష్ణ మెయిల్ చేశారు, ఫెడరల్ బ్యాంక్ అండ్ టాటా మోటార్స్ 1 yearకి తీసుకోవచ్చుంటారా? ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి అండి. టాటా మోటార్స్ ఇది కొంచెం అన్సర్టెనిటీ ఉంటుంది, బట్ 1 year వ్యూ అంటున్నారు కాబట్టి టాటా మోటార్స్ని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. శశి గారు, టాటా మోటార్స్ ఎప్పుడు అనుకున్నాం కాబట్టి టాటా మోటార్స్లో కూడా ఈరోజు చూసుకున్నట్టయితే కొంత అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. కొంత ఈ లెవెల్లో సెల్లింగ్కి వెళ్ళొచ్చు అంటారా టాటా మోటార్స్లో? టాటా మోటార్స్ సెల్లింగ్ అంత కరెక్ట్ కాదండి. టాటా మోటార్స్ మనం నిన్న కూడా చెప్పడం జరిగింది, బై అండ్ డిప్స్ చెప్పాము. ఇప్పుడు కూడా బై అండ్ డిప్స్ 200 ఈజీగా క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈవెన్ 212 దాకా వెళ్ళొచ్చు. కాబట్టి సెల్లింగ్ కాదు, ఏమాత్రం కరెక్షన్ వస్తే దీన్ని కొనుక్కోమని చెప్తాను. పవన్ కుమార్ మెయిల్ చేశారు, కరెంట్ ప్రైస్ లెవెల్లో ట్రైడెంట్, అశోక్ లేలాండ్, నేషనల్ అల్యూమినియం ఈ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ట్రైడెంట్, నేషనల్ అల్యూమినియం వెళ్ళండి. ఇంకో స్టాక్ ఏమన్నా? అశోక్ లేలాండ్ ఓవరాల్గా ఆటోమొబైల్ చాలా వీక్ ఉందండి. బట్ పెద్దగా పడకపోవచ్చేమో, పెద్దగా మూమెంటం స్టాక్ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సత్య మెయిల్ చేశారు, మహానగర్ గ్యాస్ అండ్ బయోకాన్ ఈ 2 స్టాక్స్కి ఎగ్జిస్టింగ్ అండ్ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు షార్ట్ టర్మ్కి. బయోకాన్ మీరు ఎంట్రీ కావాలి అంటే ఇది కన్సాలిడేషన్లో ఉందండి, ఎటు బ్రేక్అవుట్ రాలేదు. కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చినాక ఎంటర్ అవుతారా, లేదా మీరు ప్రస్తుతం ఉన్న లెవెల్లో ఇమీడియట్గా అయితే బయోకాన్ పెద్దగా పెరగకపోవచ్చు, పెద్దగా పడదు కూడా. 580 జోన్ అనేది మీరు ఒక ఎంట్రీ పాయింట్గా తీసుకోమని చెప్తాను.
ఓకే శశి గారు, లాస్ట్ ఫ్యూ డేస్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్ కొంత వీక్గా మూవ్ అవడం చూస్తున్నాము. కంపేర్ టు లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్తో కంపేర్ చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్ మాత్రం కొంతవరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఇది సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్ స్పేస్లో కూడా చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్లో కొంత ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందంటారు? ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో అంత మనకి పెద్దగా మూవ్స్ అనేది ఉండవండి. ఎందుకంటే మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు ఎఫ్ఎంసీజీ ఆబ్వియస్గా కొంచెము వీక్గానే ఉంటాయి. దానికి తోడు మనకి చూసుకుంటే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాస్ట్ ఒక 2 months పక్కన పెడితే దానికి ముందు బాగా పెరిగే, లైక్ హెచ్యుఎల్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెరిగిన సందర్భాలు చూసాం. ఒక ఐటీసీని పక్కన పెడితే తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్ కూడా పెద్దగా పెరగలేదు. బట్ ఏదైనప్పుడు కూడా మెజారిటీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్గానే ఉన్నాయి. మళ్ళీ మాన్సూన్ బాగుంటే మెట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి మేలో మనకి ప్రెడిక్షన్స్ వస్తాయండి. అప్పుడు మాన్సూన్ బాగుంది అని కొంచెం న్యూస్ రాగానే వాటికి అనుగుణంగా మళ్ళీ ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అయితే నెక్స్ట్ 1 month 1.5 month మార్కెట్ ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఇవి పెద్దగా పార్టిసిపేషన్ ఉండదు. సాయి కార్తిక్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 278లో తీసుకున్నారు. ఇస్ ఇట్ గుడ్ బై ఆర్ నాట్ అని అడుగుతున్నారు. ఇక ఆల్రెడీ బై చేశారు కాబట్టి మీరు గుడ్ బై ఆర్ నాట్ అని చెప్పలేము, బట్ హోల్డ్ చేయండి. ఇది 320 నుంచి 340 దాకా షార్ట్ టర్మ్ టార్గెట్. బట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. శివ మెయిల్ చేశారు. హల్దిన్ గ్లాస్ 3550లో తీసుకున్నారు. ఇది ఎగ్జిట్ ఆర్ హోల్డర్ అని అడుగుతున్నారు. 35.50. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది చాలా స్లోగా మూమెంటం ఉండదండి, చాలా స్లోగా ఉండే స్టాక్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కౌశిక్ మెయిల్ చేశారు. ప్రెసిషన్ వైర్స్ 180 షేర్స్ని 180లో 400 షేర్స్ని తీసుకున్నారు. లాంగ్ టర్మ్ యూతో ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా, లేదా యాడ్ చేసుకోవచ్చు అంటారా? 180లో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి అండి. మీరు 180 తీసుకున్నారు, ప్రస్తుతానికి 200 అని చేంజ్ మనకి స్టాకు ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 220 కానీ క్రాస్ అయితే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ 220 కానీ క్రాస్ కాలేకపోతే మీరు ఎగ్జిట్ కాండి ఒకసారి. 220లో 180 అన్నారు కాబట్టి 220 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిటే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఎగ్జిట్ కాండి. తర్వాత ఫండమెంటల్స్ పరంగా ప్రెసిషన్ వైర్స్ రిజల్ట్ కూడా ఇప్పుడు రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుందండి మనకి. ఫండమెంటల్స్ కూడా ప్రెసిషన్ వైర్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి చూడండి షార్ట్ టర్మ్ టార్గెట్ 220 ప్లస్ రావచ్చు. 220 దాటితే కంటిన్యూ చేసుకోండి. సంజీవ్ కుమార్ మెయిల్ చేశారు. హెవెల్స్ 27 షేర్స్ని 700లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఇది ఇమీడియట్గా ట్రెండ్ పెద్ద ఏమీ అప్ ట్రెండ్ లేదు, అట్లనే డౌన్ ట్రెండ్ కూడా లేదండి. ప్రస్తుతానికైతే మీరు దీన్ని ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఇంకా ఇన్వెస్ట్మెంట్కి కావాలంటే ఇంకా కొనుక్కోవచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. శ్రీలత మెయిల్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ 658, దావత్ 47లో తీసుకున్నారు. ఈ 2 స్టాక్స్లో యావరేజింగ్కి వెళ్ళమంటారా, లేదంటే సెల్ చేయమంటారా? విశాఖ 658, దావత్ 47. విశాఖ ఇండస్ట్రీస్ మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. దావత్లో మాత్రం మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. టీవీఎస్ శ్రీచక్ర 3270లో తీసుకున్నారు. ఇది యావరేజింగ్కి వెళ్ళమంటారా ఈ ప్రైస్లో? 3270. ప్రస్తుతానికి టీవీఎస్ శ్రీచక్ర మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. ఇమీడియట్గా మీకు ఇందులో బాగా పెరిగిపోయే సూచనలు అయితే లేవు. స్లోగా ఉంటుందండి స్టాక్, పెద్ద మూమెంటమ్ స్టాక్ అయితే కాదు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. పద్మ మెయిల్ చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ 148లో తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు శశి గారు. 148లో తీసుకున్నారు. చూడండి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. అదానీ ఎంటర్ప్రైజెస్ హోల్డ్ చేయండి. ఇది మీరు తీసుకున్న రేట్లోనే ప్రస్తుతం ఉంది. ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇది బాగా వీక్ ఉంది. ఇప్పుడిప్పుడే అప్ ట్రెండ్కి వస్తుందండి. ఇప్పుడిప్పుడే అప్ ట్రెండ్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఎగ్జిట్ కావాల్సిన టైం కాదు, హోల్డ్ చేయదగ్గ టైం అండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి.
ఓకే శశి గారు, మిడ్ క్యాప్లో ఎలాంటి యాక్షన్ని మీరు నోట్ చేస్తున్నారు? మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చూసుకుంటే కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. సో మీ అనాలిసిస్ ఏంటి మిడ్ క్యాప్? మిడ్ క్యాప్లో మీరు అన్నట్టుగా మిక్స్డ్గా ఉందండి. అంటే లార్జ్ క్యాప్లో పెరుగుతున్న విధంగా మిడ్ క్యాప్లో పెరగటం లేదు. కొన్ని స్టాక్స్లో లైక్ టాటా గ్లోబల్ చిన్న బ్రేక్అవుట్ వచ్చింది. అదేవిధంగా మనకి యాక్షన్ కన్స్ట్రక్షన్స్ బాగానే పెరుగుతుంది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంది. అయితే అంటే ఇండెక్స్ పెరిగిన విధంగా మిడ్ క్యాప్లో మనకి అన్నిట్లో రాలేదండి. కొన్ని స్టాక్స్లో మాత్రమే మనకి బయింగ్ కనపడుతుంది. శశి గారు, ఫైనలీ మార్కెట్స్లో కనుక చూస్తే నిఫ్టీ 11,700 అబోవ్ మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు మనం మార్నింగ్ చూసాము, హైస్ నుండి కరెక్ట్ అవుతూ వచ్చింది మార్కెట్స్. సో సెకండ్ హాఫ్ మార్కెట్స్ ధోరణి అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంత ఇదే ట్రెండ్ కొంత హైస్ వైపే ఇప్పుడున్న హైస్ వైపు మూవ్ అవ్వచ్చు అంటారా, లేదా ఉన్న ఈ లెవెల్స్ నుంచి కూడా డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశము ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం, బట్ ఫ్లాట్గా ఉండొచ్చేమనిపిస్తుంది. ఇప్పుడే మళ్ళీ కొన్ని స్టాక్స్ ఎల్ఎన్టీ లాంటివి, ఎస్ బ్యాంక్వి న్యూ హైస్ అయిపోతున్నాయి. కాబట్టి ఏదో ఒక స్టాకు, ఇండెక్స్ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉంటున్నాయి కాబట్టి పెద్దగా మార్కెట్ పడే అవకాశాలు అయితే కనపట్టలేదు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 38 పాయింట్స్ పాజిటివ్గా 11,707 వద్ద మూవ్ అవగా, సెన్సెక్స్ 158 పాయింట్స్ పాజిటివ్గా 39,030 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 8 పాయింట్స్ పాజిటివ్గా 30,335 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ at 12 noon. Stay with us.